జై తెలంగాణ ఈరోజు గవర్నర్ గారి స్పీచ్ మీద ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరిగింది. మరి నిన్న గవర్నర్ గారి స్పీచ్ను చూసి చాలా మంది కూడా బాధపడడం జరిగింది. గత 2 సార్లు ప్రభుత్వంలో ప్రజలు ఓట్లేస్తేనే భారీ మెజార్టీతో గెలిచినటువంటి ప్రభుత్వాల మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు గవర్నర్ ప్రసంగంలో చేయడం అందరినీ కూడా బాధించింది. అల్టిమేట్గా ఒకసారి అధికారం ఉంటుంది, ఒకసారి అధికారం పోతుంది, విషయం అది కాదు. కాకపోతే ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఎన్నుకోబడినా కూడా అవి ప్రజల చేతనే ఎన్నుకోబడతాయి. కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను నిరంకుశ ప్రభుత్వాలుగా, నిర్బంధ ప్రభుత్వాలుగా రకరకాలుగా దూషించేటటువంటి ప్రయత్నం గవర్నర్ ప్రసంగంలో జరిగింది. అందరం కూడా అభ్యంతరం తీసుకున్నాం. మరి అందుకే ఇవాళ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ఒక అమెండ్మెంట్ కూడా ఇచ్చి మరి ఆ పదాలు తొలగించాలని కోరడం జరిగింది. ఎందుకంటే అది గవర్నమెంట్ని నిర్వచించేటటువంటి క్రమంలో తెలంగాణ ప్రజల